ఎంసెట్ స్ట్రెస్సా? Testonic.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి. మేము ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలని. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి, అండ్ మాకు కేవేట్ వేస్తున్నాం. మీకు అందరికీ తెలిసేది, లోవర్ కోర్టుకి వెళ్ళి, రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి దొంగ డాక్యుమెంట్ ఇచ్చి కేవేట్ ఉందని అబద్ధాలు, కేవేట్ లేదని అబద్ధాలు చెప్పి జడ్జి గారికి దొంగ ఆర్డర్ తీసుకొచ్చారు. కోర్టుని చీట్ చేశారు. కోర్టుని చీట్ చేసి స్టే తెచ్చారు. ఆ స్టే కూడా నాకు రాలేదండి. నేను ఇంట్లో నుంచి బయలుదేరడం, ఇల్లంతా ధ్వంసం చేసి పోలీసులు చెప్పా నాకు నోటీస్ వచ్చింది తెలియదు, ఏం తెలియదు. ఇంట్రా రాజ్యాంగాన ధైర్యం అనుకుని, సార్ ప్లీజ్ సార్ అంటున్నాను, వినట్లేదు. మూడో రోజు నేను ఇక్కడికి వచ్చిన సార్ ఏం జరుగుతుందంటే, మీ మీద ఆర్డర్ వచ్చింది సార్ అన్నాడు. ఆర్డర్ ఏంటి సార్, స్టే ఎందుకు వస్తుంది, కేవేట్ ఉంది సార్ హైకోర్టులో, ఆర్డర్ ఎలా వస్తుంది సార్ అన్నాను. ఇదిగోండి అంటే మేము కనుక్కుని, మాకు ఎవరు పంపించలేదు, పోస్ట్ రాలేదు, ఏం రాలేదు, ఒకసారి కనుక్కోండి. సో ఆర్డర్ రాలేదు మాకు. ఇది రాగానే నేను ఛాలెంజ్ చేశాను కోర్టుది. 15th కేసారు. నేను లేదండి, ఇది అర్జెంటు, మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వీ వాంట్ టు ప్రూవ్ ఇట్ అని. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టించి కోర్టుకి చెప్పారు. జడ్జి గారు చెప్పి మమ్మల్ని కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తున్నానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఉంది.